కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాకలో ఇసుక క్వారీపై 2 గ్రామాల మధ్య వివాదం నెలకొంది. ఇసుక క్వారీలో తమకు కూడా పని కల్పించాలని 13 రోజులుగా హిమ్మత్ నగర్ గ్రామస్తులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. నేడు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి ఇసుక క్వారీలో తమకు పని కల్పించాలని డిమాండ్ చేశారు హిమ్మత్ నగర్ గ్రామస్తులు. మేము రాసుకోవడం జరిగింది. అవన్నిటి కూడా తప్పకుండా సాధించడానికి ఇక్కడ నుంచి రెవెన్యూ ఏదొచ్చినా కానీ మా సబ్ రిజిస్ట్రార్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా కొండపాక గ్రామంలో జమ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎస్టీలు ఉన్నారు. ఎస్టీ వచ్చినటువంటి ఫండ్స్ కూడా కొండపాక గ్రామంలో జమ అవుతుంది. అవన్నీ కూడా మా వాటా మాకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇదే మైనింగ్ కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి డబ్బులు కూడా కొండపాక కల్లుపల్లి గ్రామ పంచాయతీలకు జమ అవుతున్నాయి. అవి కూడా మా వాటా ప్రకారంగా తామాషా ప్రకారంగా మాకు జమ చేయాలని చెప్పి సంబంధిత అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. మరి సంబంధిత కాంట్రాక్టర్ పిలిపించి మా 2 గ్రామాలకు సమన్వయం చేసి మా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి వారికి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా అది చర్చిస్తుంది. మరి ఇవాళ రేపు మన సమస్య మనం కొట్లాడి ఇంత శ్రమపడి చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా తీవ్ర దశకు చేరుకున్నది. తప్పకుండా సమస్యలు పరిష్కారం అయితే అనే ఆశాభావాన్ని కూడా నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా మీరందరూ శ్రమిస్తూ ఉన్నారు. మరి 2 గ్రామాలు అన్నదమ్ములుగా వేరుపడ్డం కానీ ఆస్తి పంపకాలు జరగలేదు. ఎప్పటికీ ఉమ్మడిగానే పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడి పనులు కానీ ఇక్కడోళ్ళు కానీ అంతా అన్నదమ్ముల లెక్కనే కలిసిపోయినటువంటి గ్రామాల మధ్య ఈ ఇసుక కోరి వల్ల ఒక వివాదం ఏర్పడ్డది. ఎందుకోసం అంటే ఇసుక లారీల మీద పరుగులు కప్పితే 1000 రూపాయలు మరి వాళ్ళు కాంట్రాక్టర్ ఇస్తూ ఉన్నారు. మరి అటువంటి దాన్ని మా గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలకు కూడా ఉపాధి కల్పించాలని చెప్పి మేము అడగడం జరిగింది. మరి అదేవిధంగా కాంట్రాక్టర్ గారు కూడా చేసినప్పటికీ వాళ్ళు స్పందించలేదు. మరి అదేవిధంగా మేము జిల్లా అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. మరి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాం, ఎస్పీ గారికి ఇచ్చినాము, ఆర్డీఓ గారికి ఇచ్చినాం.